జై సోమనాథ్ 101 క్రితం తర్వాయి భాగం. శిఖరం మీద నుంచి గురుదేవులు, గంగా, చోళ ముగ్గురు ఆ దేవాసుర సంగ్రామాన్ని చూస్తున్నారు. నాడు చోళ ఆనందానికి అంతులేదు. ఆమె పార్వతీ సింహపత్ని, అనలివాడకు మహారాణి. ఆమె ప్రియదైవం కోట మీద పరాక్రమాన్ని ప్రదర్శిస్తున్నాడు. సాయంకాలానికి అతడు విజయుడై తిరిగి వచ్చినప్పుడు తాను కుంకుమాక్షతలతో అతనికి స్వాగతం చెబుతుంది. గురుదేవుడు శివకవచం చదువుతూ శంభుని స్మరిస్తూ రక్షించమని ప్రార్థిస్తున్నాడు. గంగకు అంతా సంతోషమే. పక్కనే గురుదేవులు. ఇదిగో చోళ వివాహం కూడా అయిపోయింది. ఇక ఆమెకు మిగిలిన కోరిక లేదు. వంతెన విరిగింది. విరగ్గానే రాజపుత్రులు చేసిన విజయనాదంతో తమ నినాదాన్ని కూడా ఆ ముగ్గురు మెళవించారు. ముఖ్యద్వారం దగ్గర కోట మీద విజయోన్మాదంతో సైనికులు ఎగురుతున్నారు. కింద వంతెన విరిగింది. అమీర్ సైన్యం హతాశే నిరాశపడింది. ఇది నిజమైన విజయం. ఇంతలో గురుదేవుని దృష్టి జనాగఢ ద్వారం వైపు మళ్ళింది. అయ్యో, ఆ పాడు వెధవ ఏం చేస్తున్నాడు అంటూ ఆయన కిందకి పరిగెత్తాడు. అక్కడ శివరాశి, దద్దాసోలంకీలు ఏదో వాదించుకుంటున్నారు. వెంటనే ఏదో జరిగింది. ఏమి జరిగిందో ఎవరికీ తెలియదు. ప్రొద్దుటి నుంచి నిశ్చలంగా జనాగఢ ద్వారం ముందు పడి ఉన్న అమీరు సైన్యం వెంటనే ఒక్కసారి లేచి నిల్చున్నది. దద్దా చాళుక్యుడు శివరాజుతో వాదిస్తూ మిగతా వారికి హెచ్చరిక చేయడంతో జాగు చేశాడు. అమీరు సైన్యంతో ఎదిరించడం భీమదేవుడు చూచాడు. వెంటనే గుర్రాన్ని పరిగెత్తిస్తూ జనాగఢ ద్వారం దగ్గరికి చేరాడు. రత్నాదిత్యుడు శంఖధ్వని చేశాడు. విమలుడు రణభేరి మ్రోగించాడు. నలువైపుల నుంచి విలుకాండ్రు పరిగెత్తుకుంటూ అక్కడికి చేరారు. చోళ గాబరా పడింది. అమ్మా అమ్మా, అదేమిటి? గంగ కెవ్వుమంటూ చోళాను కగిలించుకున్నది. గురుదేవులు పరమ గౌరవాన్వితులు వయసుకు తగినట్లు అటువైపు పరిగెత్తారు. అమ్మా, అదేమిటి చూడు, జనాగఢ ద్వారం కింద ధ్వని అవుతోంది. అరే, ఆ తాబేడు సైనికులు నీళ్ళలోకి దూకేశారు. మహారాజు ఇంకా అక్కడికి చేరుకోనే లేదు. తాబేడు సైనికులు నీటిలో ఉన్నారు. తీరం నుంచి సైనికులు బాణాలు వదులుతున్నారు. దద్దాత ఉన్న కొద్దిమంది సైనికులు మహాప్రయత్నం చేస్తూ రాలిపోతున్నారు. చివరకు దద్దా శివరాశిని పక్కకు నెట్టి కోట అంతటికి హెచ్చరికగా కొమ్ములూదాడు. భీమదేవుడు, రత్నాదిత్యుడు, విమలుడు సేనలతో హుటాహుటిగా అక్కడికి చేరారు. దద్దా పిచ్చివాడి వలె జుట్టు పిక్కుంటున్నాడు. అతనిలోని విల్లు ఎక్కుపెట్టే శక్తి కూడా నశించింది. అమ్మా, మహారాజు అందుకున్నారు, సమయానికి అందుకున్నారు అంటూ చోళ సంతోషంతో చప్పట్లు కొట్టింది. పైనుంచి భీముని సైనికులు బాణాలు వదులుతున్నారు. ఎదురుగా 5,000 మంది అశ్వికులు నీటిలోకి దూకారు. వారి వెనక అమీరు నల్లని గుర్రాన్ని ఎక్కి అటు ఇటు తిరుగుతున్నాడు. నలువైపుల నుంచి మ్లేచ్ఛ సైన్యం జనాగఢ ద్వారం దగ్గరకు చేరుకున్నది. రాజపుత్ర సైన్యం కూడా చేరుకున్నది. భీమదేవుడు మహోగ్రుడై దద్దా మెడను ఒడిసి పట్టుకొని కుటిలుడా, వంచకుడా అంటూ ఎత్తి అగర్తలోకి విసిరికొట్టాడు. రత్నాదిత్యుడు వ్యూహాన్ని రచించాడు. విమలుడు కొండరాళ్లను తెప్పిస్తున్నాడు. ఇరువైపులా నినాదాలు ఆకాశాన్ని బద్దలు చేస్తున్నాయి. అయ్యో, అమ్మా చోళ ఆర్తనాదం చేసింది. కోట మీద సైనికులకు తెలియదు. కోట కింద
సైనికులకు తెలియదు ఎలా తెరుచుకున్నావో. జనాగడ ద్వారాలు ఒక పరోక్ష శక్తి తెరిచినట్లు తెరుచుకున్నాయి. రాజపుత్ర సేనల్లో ఆహాకారాలు వ్యాపించాయి. తాబేటు సైనికులు శస్త్రసజ్జితులై ప్రభాసంలో చొరబడ్డారు. అమీరు మిగతా అశ్వకులతో అగర్తాలోకి దూకాడు. మహారాజా, లోపలి కోటను రక్షించుకోండి, త్వరగా త్వరగా దిగిరండి. విమల, నీవు పరిగెత్తు. వీరులారా, లోపలి కోటను రక్షించండి అని ఆజ్ఞాపించి లోపలికి చొరబడుతున్న సైనికుల్ని ఆపటానికి స్వయంగా భీమదేవుడు పరిగెత్తనారంభించాడు. అన్ని వైపులా లోపలి కోట, లోపలి కోట అనే అరుపులే. రత్నాదిత్యుడు భయంకరంగా జై సోమనాథ్ అనే నినాదం చేసి కోట మీద నుంచి కిందకు దూకాడు. అతనితో అనేక వీరులు దూకారు. అంతా కలిసి పంక్తి జరగబడుతున్న అమీరు సైనికులను ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. ద్వారం దగ్గర కత్తులతో, బాణాలతో, గదలతో బాహీ యుద్ధం ఆరంభమైంది. రాజపుత్ర వీరులు అపూర్వమైన మహాపరాక్రమాన్ని ప్రదర్శిస్తున్నారు. రత్నాదిత్యుడు ఉన్మాదిలా వీరతాండవం చేస్తున్నాడు. అలా చేసి అశ్వికులను చాలా వెనక్కు తరిమాడు. కానీ అమీరు మధ్య ఆసియా నుంచి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి తెచ్చిన అశ్వకులతో లోపలికి చొరబడుతున్నాడు. యవన సైన్యమంతా లోపలికి వచ్చేందుకు మహా ఒత్తిడి పెరుగుతున్నది. ఆ వేగాన్ని ఆపటం సాధ్యం కావటం లేదు. రత్నాదిత్యుడు ప్రాణాల మీద మోహం విడిచి ప్రచండ పరాక్రమం ప్రదర్శిస్తున్నాడు. భీమదేవుడు మోగ్రుడై పోరాడుతున్నాడు. ఇద్దరు నేల మీదే ఉన్నారు. సైనికులకు కూడా వాహనాలు లేవు. శత్రువులందరూ అశ్వికులే. చోళ తల్లి ఒడిలో మూర్ఛపోయింది. గంగ నిలువున వణికిపోతున్నది. క్రింద జరుగుతున్న మహామారణంలో గురుదేవుల మూర్తి ఆమెకు కనిపించలేదు. శంకర్ని ధ్యానించడం తప్ప ఆమెకు మరొకటి తోచలేదు. భీమదేవుడు పోరాడేందుకు దుమికినప్పుడు లోపల కోటను రక్షించమని విమలుణ్ణి ఆజ్ఞాపించాడు. అప్పుడు సముద్ర మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నాలు చేయనా మహారాజా అని అడిగాడు విమలుడు. విమల, చావనైనా చస్తాను కానీ వెనకడుగు వేయను అని మహాభయంకరంగా ఆక్రోశించాడు భీమదేవుడు. కానీ అనలివాడ, పోయి నీ పరమేశ్వరుని సంరక్షించు. విమలుడు ఆజ్ఞలను అవదలదాల్చాడు. సాధ్యమైన సైన్యంతో లోపలి కోటలో ప్రవేశించి ద్వారాలు మూయించాడు. భీమదేవుడు ఆ కోట బురుజు మీద నుంచి అమీరుతో తలపడ్డానికి సిద్ధమైనాడు. రత్నాదిత్యుని పరాక్రమానికి అంతులేదు. కుడి చేయి తెగిపడింది. నెత్తురు చిమ్ముతోంది. రక్తసిక్తమైన తెగిపడిన తన కుడి చేతిని పట్టు నుంచి కత్తిని ఉదయించి ఎడమ చేత్తో కట్టి పట్టుకున్నాడు. ఒక సైనికుని సహాయంతో గుర్రాన్ని ఎక్కి శత్రు శిరస్సులను కుప్పలుగా తెగ నరుగుతున్నాడు. మ్లేచ్ఛసేనలలో ఆహాకారాలు వ్యాపించాయి. కానీ అతని కుడి చేతి నుంచి రక్తం వరదలై పొరుగుతున్నది. కన్నుల ముందు చీకటి వ్యాపిస్తున్నది. ఏమీ కనిపించటం లేదు. ఏమీ తోచటం లేదు. అయినా కత్తి తిప్పుతూనే ఉన్నాడు. శత్రు శిరస్సులు తెగపడుతూనే ఉన్నాయి. ఇంతలో ఒక బాణం వచ్చి అతనికి తగిలింది. దాని వేగాన్ని తట్టుకోలేక రత్నాదిత్య మహాప్రభువు ఉత్తమాశ్వాన్ని నుంచి
కిందకి జారాడు, లేవకుండా పడిపోయాడు. మరి ఆకాశంలో నుంచి అప్సరసలు పుష్పవర్షం కురిపించారు. సశేషం.